వావ్ ఇది సూపర్ ఉంది. నాకైతే మనం వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ రోడ్. స్లో స్లో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనమైతే అరుణాచలం టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయబోతున్నాం. గిరి ప్రదక్షిణ చేసే ముందు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఎడమ వైపు నుంచి స్టార్ట్ చేయాలి. సో మనం ఇప్పుడు ఈ సైడ్ నుంచి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి. గిరి ప్రదక్షిణ చేసే టైంలో మనకి 8 అష్టలింగాలు అయితే వస్తాయి. వాటిని కూడా మనం దర్శనం చేసుకోవాలి. అవి వెళ్ళే దారిలో ఉంటాయి. సో ఒక్కొక్క టెంపుల్ని మనం అయితే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మార్నింగ్ టైం వచ్చేసి ఎంత అవుతుంది? 5:15 అవుతుంది. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. 5:15కి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాం. మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది ఈ కొండ చుట్టూ మనం ఒక రౌండ్ వేయడానికి. సో ఒక గిరి ప్రదక్షిణకి కొండ చుట్టూ 14 కిలోమీటర్లు తిరగాలి మనం. సో మనకి దారిలో మొదటిగా వచ్చేది ఇంద్రలింగం. ఇంద్రలింగం దర్శనం అయిపోయాక మన గిరి ప్రదక్షిణ అయితే మనం కంటిన్యూ చేస్తున్నాం. ఇలా సైన్ బోర్డ్స్ ఉంటాయి. ఒక్క టెంపుల్ మాత్రం మనం వెళ్ళే దారిలో కుడివైపు ఉంటుంది. మిగతా అన్ని లింగాలు ఎడమ వైపే ఉంటాయి. ఒకవేళ మనకు నడిచే ఓపిక లేకుంటే ఆటోలో కూడా గిరి ప్రదక్షిణ చేయొచ్చు. 500 రూపీస్ తీసుకుంటారు ఒక్కరికి గిరి ప్రదక్షిణకి. ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర తీసుకెళ్తారు ఈ అష్టలింగాల దగ్గరికి. ఇది టెంపుల్ అగ్నిలింగం. ఫస్ట్ మనం టెంపుల్ దగ్గర నుంచి ఇంద్రలింగం దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు అగ్నిలింగం కూడా అయిపోయింది. నెక్స్ట్ యమలింగం చేసుకోవాలి. సో ఇట్లా ఉంటాయి లింగాలు, అష్టలింగాలు. ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయాలి. మధ్యలో గిరి ఉంటుంది అన్నట్టు. అది గిరి టెంపుల్ కొండ. యమలింగంకి వెళ్తున్నాం ఇప్పుడు మనం. యమలింగం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తాం మనం. ఇది టెంపుల్. యమలింగం దర్శనం అయిపోయాక ఇప్పుడు మనం నైరుతి లింగం దగ్గరికి వెళ్తున్నాం. నైరుతి లింగం దగ్గరికి కూడా వచ్చినాం. ఫోటోలు మరియు వీడియోలు తీయరాదంట ఇప్పటివరకు. ఇది టెంపుల్ లోపల సైడ్. నాలుగు అష్టలింగాలు అయితే మనం దర్శనం అష్టలింగాల్లో 4 లింగాలు అయితే దర్శనం చేసుకున్నాం. ఇంకా 4 లింగాలు ఉన్నాయి వెళ్ళే దారిలో. ఇక్కడ ఇది బాగుంది లొకేషన్. గిరి ప్రదక్షిణ చేసే టైంలో సూర్యలింగం, చంద్రలింగం అని 2 టెంపుల్స్ ఉంటాయి. ఇవి అష్టలింగాలు కాదు, బట్ ఇవి కూడా దర్శనం చేసుకుంటే మంచిది. చంద్రలింగం ముందు పోయినాక ఉంటాయి. ఇప్పుడు ఇది సూర్యలింగం. సో లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకుందాం. నర్సి ఓపిక పోయింది. టైం 7:15 అవుతుంది. కరెక్ట్ 2 అవర్స్ అవుతుంది మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి. సో కొద్దిగా బ్రేక్ తీసుకున్నాం. ఒక 10 మినిట్స్ అట్లా కూర్చొని వెళ్దామని. ఇంకా 4 గుళ్ళు ఉన్నాయి అన్నట్టు. సో కొంతసేపు అట్లా దారిలో ప్లేస్ తీసుకున్నాం. చాలామంది గిరి ప్రదక్షిణలు చేస్తున్నారు. తెలుగు వాళ్ళు చాలామంది కలిసి యాక్చువల్గా. ఇంకా సో 2 అవర్స్కి 4 టెంపుల్స్ కవర్ అయినాయి. ఇంకా 2 అవర్స్లో ఇంకా మిగతా 4 కంప్లీట్ చేయాలి. మనకు సన్లైట్ వచ్చేలోపు గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఎండలు బాగా కొడతాయి. సో చెప్పులు లేకుండా నడవాలన్నట్టు. అందుకని చెప్పి తొందరగా కంప్లీట్ చేసుకుంటే మంచిది. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలంటే ఎర్లీ మార్నింగ్ బెస్ట్గా 4:30కి అట్లా స్టార్ట్ కావాలి. ఒకవేళ ఈవినింగ్ చేస్తామంటే ఆఫ్టర్ 5 చేయాలి. అప్పుడైతే ఎండ ఉండదు కాబట్టి సో మనం పీస్ఫుల్గా కంప్లీట్ చేయొచ్చు. ఈ టెంపుల్ వర్ణలింగం టెంపుల్ నియరెస్టే. మేమైతే ఒక బ్రేక్ తీసుకున్నాం.
సో ఇది 5వ లింగం, వర్ణలింగం. టోపీ అమ్మ ఇక్కడ ఈమె చాలా ఫేమస్ అన్నట్టు. ఈమె గురించి ఒక స్టోరీ ఉంది. ఇప్పుడు మనం వాయులింగం టెంపుల్ కూడా వచ్చేసాం. అందుకే కొన్ని టెంపుల్స్లో లోపల వీడియోస్ తీయట్లేదు, బయట నుంచే చూపిస్తున్నాను. ఇంతకుముందు మనం సూర్యలింగం దర్శనం చేసుకున్నాం కదా, ఇప్పుడు చంద్రలింగం టెంపుల్ వచ్చింది. ఇప్పుడు చంద్రలింగం టెంపుల్లో దర్శనం చేసుకున్నాం. ఇంకా గిరివాలం డిస్టెన్స్ లెఫ్ట్ 4.8 కిలోమీటర్స్, 80 కిలోమీటర్స్, అంటే ఇప్పటికి 10 కిలోమీటర్స్ అయితే తిరిగినాం మనం. నెక్స్ట్ ఇంకా 3 లింగాలు ఉన్నాయి, 5 లింగాలు దర్శనం అయిపోయింది. కుబేరలింగం, ఈశాన్యలింగం, ఇంకొక లింగం ఏదో ఉంది. కుబేరలింగం టెంపుల్కి వచ్చేసాం ఇప్పుడు. ఈశాన్యలింగం టెంపుల్ దగ్గరికి వచ్చేసాం నుంచి. సో మనం రూమ్స్ కావాలంటే ఇక్కడ కూడా తీసుకోవచ్చు, కానీ దీనికి ముందే బుక్ చేసుకోవాలి 1 వీక్ 10 డేస్ ముందే. డైరెక్ట్ వస్తే రూమ్స్ దొరకవు ఇక్కడ. లోపల చాలా బాగుంటుంది. ఈశాన్యలింగం దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ శివలింగం అన్నట్టు అష్టలింగాల్లో. సో నెక్స్ట్ మనం దర్శనానికి వెళ్ళాలి. గిరి ప్రదర్శనం కూడా ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. కాకపోతే మనం స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి మొక్కుంటే గిరి ప్రదర్శన కూడా కంప్లీట్ అయిపోద్ది. ఇప్పుడు టైం కూడా 9:30 ఏం అవుతుంది. కొద్దిసేపు బ్రేక్ తీసుకొని దర్శనానికి వెళ్దాం. సో మనం గిరి ప్రదర్శన కంప్లీట్ చేయడానికి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. టెంపుల్ ఇక్కడ నుంచి ఇంకొక 1.5 కిలోమీటర్ ఉంది. సో కంప్లీట్ చేస్తే 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోతుంది. 14 కిలోమీటర్లు. పొద్దున 5:15కి స్టార్ట్ అయినా 10 వరకు కంప్లీట్ అయింది కావచ్చు. ఇప్పుడు 9:30 అయింది. అటు ఇటు ఇంకొక 20-25 మినిట్స్లో కంప్లీట్ అయింది. మధ్యలో బ్రేక్స్ కూడా చాలా తీసుకున్నాం అనుకోండి. తిరిగి కాలు ఇట్లా అయిపోయినాయి మొత్తం. వితౌట్ చెప్పులు నడవాలన్నట్టు. ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినాం కాబట్టి ఏం కాదు. ప్లస్ ఈరోజు వెదర్ కూడా కొంచెం క్లౌడీ ఉంది. వెదర్ సన్లైట్ ఇంత ఇంకా రాలేదు. ఎండ కొడితే మాత్రం ఈ టైంకి నడవలేము మనం, చుక్కలు కనిపిస్తాయి. సో ఇలా కంప్లీట్ అయింది మా గిరి ప్రదక్షిణ. సో ఈ మండపం ముందు నుంచే మన గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాం. ఇక్కడ దర్శనానికి వెళ్ళాలి. ఇది రాజగోపురం, ఇక్కడ కనిపిస్తుంది కదా రాజగోపురం. సో దర్శనం ఇక్కడి నుంచే మనం లోపలికి వెళ్ళాలి. మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది. సో దర్శనానికి వెళ్దాం ఇప్పుడు. ఇంకా రాజగోపురం ముందు నుంచి దర్శనానికి వెళ్తున్నాం. టెంపుల్ ఇన్సైడ్ ఇంకా లోపలికి వెళ్ళాలి దర్శనానికి మనం. పైన చెట్టు ఉందా, కొండ అటు సైడ్ ఉంది లాస్ట్కి, టెంపుల్ ఇటు సైడ్. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇదే మెయిన్ టెంపుల్ అన్నట్టు, గర్భగుడి. సో గోపురం ఉంది కదా, అక్కడ ఒకటి ఉంది, ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఉంటుంది. సో ఇది మెయిన్ టెంపుల్ లోపల ఎంట్రన్స్ గోపురం. ఇది మెయిన్ టెంపుల్. సో ఇది మెయిన్ టెంపుల్, అది గిరి. సో ఈ కొండ చుట్టే మనం ప్రదక్షిణ చేసింది దాన్ని. సో టెంపుల్ లోపల ఇట్లుంది.
ఈరోజు జూలై 8 సోమవారం రోజు దర్శనం పీస్ఫుల్గా అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది దర్శనానికి, అంతే. పెద్ద టైం లైన్ కూడా ఏం లేదు, ఫ్రీ దర్శనమే చేసుకున్నాం. సో తొందరనే అయిపోయింది దర్శనం కూడా. ఇది టెంపుల్, మెయిన్ టెంపుల్. సో ఇది 1000 పిల్లర్ మండపం. మొత్తం లోపల 1000 పిల్లర్స్ ఉంటాయి. ఇది శ్రీకృష్ణదేవరాయలు గారు కట్టించారు అని నాకున్న సమాచారం. చూడండి, మొత్తం చాలా పిల్లర్స్ ఉన్నాయి ఇటు సైడ్ కూడా. ఈ లైటింగ్తో ఏరియా కిరాక్ కనిపిస్తుంది అసలు. మొత్తం పిల్లర్స్ అన్నీ ఎటు చూసిన. దర్శనం చేసుకొని రూమ్కి వచ్చి ఒక 1 అవర్ రెస్ట్ తీసుకున్నాం, పడుకున్నాం, మంచి డీప్ స్లీప్. టైం వచ్చేసి 3 అవుతుంది. టైం 3 అవుతుంది. సో ఇప్పుడు మనమైతే లగేజ్ కూడా అన్ని ప్యాక్ చేస్తాం. ప్యానియర్ ఆల్రెడీ బైక్కి సెట్ చేశాను. సో ఇక్కడ నుంచి తిరుపతికి స్టార్ట్ అవుతున్నాం ప్రజెంట్ అయితే. రైడింగ్ గేర్ కూడా మొత్తం వేసుకున్నాను, లగేజ్ కూడా మొత్తం సెట్ అయిపోయింది. సో లగేజ్ మౌంట్ చేసి ఇక్కడి నుంచి అయితే తిరుపతికి స్టార్ట్ అవ్వాలి. లంచ్ చేయలేదు, ఇంకా లంచ్ చేసుకుంటూ మాట్లాడదాం. లంచ్ చలో స్టార్ట్ అయిపోదాం ఇంకా.